ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ, మహోన్నతుడ, గిడ్డి పరగతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గాడిద కన్నా హీనంగా ఉన్నానయ్యా, గడ్డి కన్నా హీనంగా ఉన్నానయ్యా. నీ కృపలో నువ్వు నన్ను కనికరించి నీ యొక్క వాక్యములు, నిగూఢమైన రహస్యములు మేమందరము తెలుసుకున్నట్లు వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పండి. కృప అంటే ఏంటి? మొట్టమొదటి ప్రశ్న కృప. ఈ యొక్క బైబిల్ మొత్తం కూడా 2 గ్రంథములుగా విభజింపబడి ఉంటుంది. పాత నిబంధన, అలాగే కొత్త నిబంధన. కొత్త నిబంధనకి ఇంకో పేరు కూడా ఉంటుంది. ఏంటిది అది? దేవుని యొక్క కృపా కాలము అని. ఓకే, ఇప్పుడు ఈ గ్రంథంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములుగా ఉన్న యొక్క హోలీ బైబిల్లో కృప అను పదమునకు అర్థం ఏంటి? అలాగే కృప అంటే ఒకటైనా కృపలో రకాలు ఉంటాయా? చెప్పండి. కృప అంటే ఏంటి? నెక్స్ట్, కృప అంటే ఒకటేనా లేకపోతే రకరకాలు ఉంటాయా? అది ప్రశ్న. చూడండి, 1 పేతురు 4వ అధ్యాయము 10వ వచనం. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహితులై ఉండి ఒక్కొక్కడు కృపా వరములు పొందిన కొలది ఒకడు ఉపచారము చేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. నేను అడిగిన ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే కృప అంటే ఏంటి? అలాగే రెండో ప్రశ్న ఏంటంటే కృప అంటే ఒకటి లేకపోతే దాంట్లో మల్టిపుల్ అంటే అనేకములు ఉన్నాయా అనేది ఆ ప్రశ్న. ఓకే, కానీ ఈ యొక్క మూలవాక్యంలో ఉన్న పేతురు గారు చేత లిఖింపబడ్డ 1వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో మొదటి లైన్ చూడండి. దేవుని నానా విధమైన కృప. దేవుని నానా విధమైన కృప అంటే ఏంటి? కృప ఒక్కటే అని అర్థమా లేకపోతే నానా విధములు ఉన్నట్టు అర్థమా? దానికి చాలా చక్కగా అర్థం అవ్వడానికి కూడా అక్కడే ఇచ్చేసాడు ఉపమానము. గృహ నిర్వాహకుడు. చూడండి, ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఇప్పుడు మన ఇల్లు ఉంది. ఆ ఇంట్లో తల్లి, తండ్రి, వారిరువురికి దేవుడు ఇచ్చిన పిల్లలు. ఓకే, మగపిల్లలు అవ్వచ్చు, ఆడపిల్లలు అవ్వచ్చు. అలాగే అమ్మమ్మలో తాతయ్యలు, లేకపోతే నానమ్మ తాతయ్యలు, లేకపోతే మేనమామ మేనత్తలు, వాళ్ళు అట్లా ఉంటాయి కదా. ఇది అంతా కలిపి సరే మినిమంగా మాట్లాడంటే 4 ఉంటారు. అమ్మ, నాన్న, వాళ్ళకు పుట్టిన 2 పిల్లలు, 4 కలిపి ఒక ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంట్లో ఉన్న ఆ 4 యొక్క బాధ్యత ఎవరు తీసుకుంటారో, వాళ్ళకి ఏ సమయంలో ఏది అవసరమో, ఏది సమకూర్చాలో అన్నీ ఎవరు చూసుకుంటారు? ఆ గృహ నిర్వాహక బాధ్యత ఎవరు తీసుకుంటారు చెప్పండి. సో ఇంటి యజమాని తీసుకుంటాడు. అప్పుడు ఇల్లు క్లీనింగ్ ఎవరు చేయాలి? వంట ఎవరు చేస్తారు? బట్టలు ఉతకటము, మడత పెట్టడము, మళ్ళీ షెల్ఫ్లో సర్దటము, ఇల్లు ఊడవటము, అలాగే తుడవటము, ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, పర్టికులర్ ప్లేస్లో ఎలా ఉండాలి, నీట్గా ఉండాలి, అలాగే స్నానం సంబంధించి, బాత్రూమ్ సంబంధించి, ఓకే, ప్రతి ఒక్క పని ఆ గృహ నిర్వాహకుడు చూసుకుంటూ ఉంటాడు. అవునా? ఇది మీ యొక్క జీవితంలో ప్రతిరోజు జరిగేదేగా. సో ఆ గృహ నిర్వాహకుడికి ఒకటే ఒక పని ఉందా? ఎన్ని రకాల పనులు ఉన్నాయి? అన్ని రకాల పనుల్ని ఎంత చక్కగా, చాకచక్యముగా, సమయానుకూలముగా, అన్ని బాధ్యత ప్రకారము, యుక్తి ప్రకారము చక్కగా ఎలా కార్యనిర్వహణ చేస్తున్నాడు ఆలోచన చేయి. ఏ సమయంలో వంట చేయాలి, ఏ సమయంలో బట్టలు ఉతకాలి, ఏ సమయంలో బట్టలు మడత పెట్టాలి, ఏ సమయంలో బట్టలు ఆరేయాలి, ఏ సమయంలో ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఊడవటము, తుడవటము, అలాగే వస్తువులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పెట్టడం,
ఎలా తీయటం? ఏదైనా వస్తువు కనిపియలా చిటుక్కున అడుగుతారుగా, అది ఎక్కడ పెట్టారు? ఎక్కడ ఉందండి? పలానా చోట ఉంది. మళ్ళీ వాడుకొని మళ్ళీ అక్కడే పెట్టడం. ప్రతిదీ మీకు ఉపమానముగా ఈ గ్రంథంలో చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు. ఒక ఇంటిలో గృహ నిర్వాహకుడు ఎటువంటి పనులు, ఎన్ని విధమైన పనులు, ఎన్ని రకాలుగా ఉన్న పనులను అవన్నీ కూడా టైం బేసిస్గా చక్కగా సమయానుకూలంగా చక్కగా ఎలా అయితే నిర్వహిస్తూ ఉంటాడో, అలాగే దేవుడు ఒక ఇంటిలో, దేవుడి యొక్క గృహంలో, దేవుడి యొక్క పని అప్పగించబడ్డ ఆ దేవుడి గృహ నిర్వాహకుడు కూడా దేవుడు అనుగ్రహించే నానా విధమైన కృపలు స్వతంత్రించుకొని, అది సమయానుకాలముగా ఎలా అయితే ఉపచారం చేయవలసి ఉన్నదో, ఎలా అయితే క్షమించవలసి ఉన్నదో, ఎలా అయితే గద్దించవలసి ఉన్నదో, ఎలా అయితే దేవుడి యొక్క వాక్యమును ప్రకటింపవలసి ఉన్నదో, ఎలా అయితే దేవుడి యొక్క మార్గమును వెతకవలసి ఉన్నదో, ఎలా అయితే దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేయవలసి ఉన్నదో, ఎలా అయితే దేవుడి యొక్క మాటను గ్రహించవలసి ఉన్నదో, ఎలా అయితే దేవుడి యొక్క లేఖనములు చదవలసి ఉన్నదో, ఎలా అయితే ఉపచారం చేయవలసి ఉన్నదో, ఇవన్నీ కూడా టైం టు టైం సమయానుకూలముగా జరిగిస్తూ ఉంటాడు. ఓకే, అర్థమైందండి? ఇల్లు, ఆ ఇంట్లో ఆ తండ్రి బాధ్యత, ఆ తల్లి బాధ్యత. చక్కగా చేస్తేనే ఆ ఇల్లు నీట్గా చక్కగా ఫలప్రదముగా ఉంటుంది. అలాగే నీ ఇంట్లో గురించి నువ్వు ఇంత ఆలోచిస్తున్నప్పుడు, నువ్వు ఇలా జరిగిస్తూ ఉన్నప్పుడు, చిన్న వృక్షవాడు అవ్వచ్చు, ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు, ఒక కామన్ మ్యాన్ అయినా సరే, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ అయినా సరే, ఒక రిచ్ మ్యాన్ అయినా సరే, వాళ్ళ ఇల్లు వాళ్ళు ఎంత చక్కగా కలిగిన దాని ప్రకారము వాళ్ళు ఎంత చక్కగా బేస్ చేసుకొని నిర్వాహంగా ఉంటారో, అలాగే దేవుడి యొక్క బండ మీద కట్టబడ్డ ఆత్మీయత కలిగిన నీ యొక్క విశ్వాస జీవితంలో ఉన్న ఇల్లు సైతము సమయానుకాలముగా జరగాలి. నువ్వు క్షమించే స్థితి ఉంది. ఓకే, నువ్వు కోపం ప్రదర్శించాల్సిన స్థితి ఉంది. నువ్వు ఆశీర్వదించాల్సిన స్థితి ఉంది. నువ్వు గద్దించాల్సిన స్థితి ఉంది. నువ్వు భరించాల్సిన స్థితి ఉంది. నువ్వు ఓర్చుకోవాల్సిన స్థితి ఉంది. నువ్వు తిరిగి బదులివ్వాల్సిన స్థితి ఉంది. నువ్వు మౌనంగా ఉండవలసిన స్థితి ఉంది. నువ్వు దేవుణ్ణి వాక్యమును వినే స్థితి ఉంది. దేవుని యొక్క వాక్యమును ప్రకటించే స్థితి ఉంది. నువ్వు దేవుని యొక్క వాక్యము గ్రహించే స్థితి ఉంది. దేవుడి యొక్క వాక్యం చదివే స్థితి ఉంది. దేవుడి యొక్క వాక్యము పేదలకు, అన్యులకు ప్రకటింపవలసిన స్థితి ఉంది. ఓకే, ఏ టైం ప్రకారం ఆ పని నువ్వు జరిగిస్తేనే నువ్వు మంచి గృహ నిర్వాహకుడివి. దేవుడు యొక్క ఇల్లులో నువ్వు దేవుడి యొక్క చిత్తానుసారమైన, దేవుని యొక్క పిలుపుకి తగినట్టు, దేవుడి యొక్క ఎన్నికకు తగినట్టు నువ్వు ఆ పని చక్కగా చేస్తే నువ్వేమవుతావు? దేవుడి యొక్క ఇంటిలో మంచి గృహ నిర్వాహకుడివి. అలా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? నానా విధములైన దేవుని యొక్క కృపను నువ్వు స్వతంత్రించుకొనవలసి ఉన్నది. ఓకే, ఎందుకు అలా నానా విధమైన రాశానంటే, చెబుతున్నానంటే, ఒక ఇంటిలో గృహ నిర్వాహకము ఒక పని మాత్రమే ఉంటుందా? ఇల్లు సక్రమంగా ఉండాలి అంటే ఒక పని మాత్రమే తల్లి చేయాలా? తల్లి ఎన్ని చేస్తుంది పనులు? తండ్రి ఎన్ని పనులు చేస్తాడు? ఆలోచన చేయండి. మీకు చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా చెప్తారు ఇంట్లో తల్లి చేసే పనులు ఏంటంటే, ఈ లోక సంబంధమైన ఇంటికే అన్ని పనులు ఉన్నప్పుడు, పరలోక సంబంధమైన దేవుడి యొక్క గృహములో నీకు ఒక పని అప్పచెప్పి ఉన్నాడు దేవుడు. మరి దేవుడు నీకు అప్పగించిన ఆ పని నువ్వు చేయటానికి నీకు నానా విధములైన కృప నీకు అవసరం. ఒక తల్లికి ఉండాల్సింది ఏంటి? ఇల్లు ఊడవటము, తుడవటము. సో అది తెలిసి ఉండాలా? తెలియకుండా ఉడుకుతారా? ఎలా ఉడవాలో తెలియాలి, ఎలా తుడవాలో తెలియాలి. వంట చేస్తుంది తల్లి. వంట ఎలా చేయాలో తెలుసుకోకుండానే వంట చేస్తారా? ఇల్లు సర్దుకోవటం, బట్టలు ఉతకటం, ఆరేయటం, ప్రతిదీ తనకి తెలుసుకోవాలి కదా. తెలుసుకున్న తర్వాతే పని చేయగలుగుతుంది. అలాగే గృహ నిర్వాహకుడు కూడా ఒక పని కాదు, ఆ టైం బేసిస్గా ఏ సమయంలో ఏ పని చేయవలసి ఉన్నదో అదంతా కూడా దేవుడి చేత తర్ఫీదు పొందుకొని అవన్నీ కూడా దేవుడి యొక్క ఇంట్లో చేస్తూనే ఉంటాడు. అదే నానా విధములైన కృప. ఓకే, ఇంతవరకు అర్థమైందండి? సో ఇప్పుడు చెప్పు, కృప అంటే ఒకటా, మల్టిపుల్లా? నానా విధములు. మరి నానా విధములైన కృప అంటే మీకేం తెలుసు అసలు? కృపలో నానా విధములు అంటే ఏంటి? 2 రకాలు ఉన్నాయా? 3 రకాలు ఉన్నాయా? ఎన్ని రకాలు ఉన్నాయి కృపలు?
చూడండి, రెండే 2 రకాలు, అర డజన్ రకాలు, లేకపోతే డజన్ రకాలు అనుకున్నప్పుడు దేవుడి యొక్క 12 రకాలమైన కృపలు. కృపావరము, ఆత్మఫలము, ఆత్మఫలం ఇలా 9, కృపావరములు ఇలా అని ఆ సంఖ్యతో సహా రాసేయచ్చు. కానీ అలా రాయలా. నానా విధములు ఎన్నున్నాయి? ఎన్నో ఉన్నాయి. ఓకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కృప అంటే ఏంటి? కృప అనే పదానికి అర్థం ఏంటి? కృప అంటే ఏంటో తెలిస్తేనే కదా ఆ కృపలో ఉన్న రకాలేంటో కూడా తెలిసేది. కృప అంటే ఏంటి? చాలామంది చాలా రకాలు వాళ్ళకి తెలిసిన అర్థాలు చదువుతూ ఉంటారు. త్వరగా చెప్పాలి. అర్హత లేని వాళ్ళకి అర్హత కలిగించేది దేవుడి యొక్క కృప. ఇంకా వాక్యం చెప్పడం దేవుడి కృప. ఇంకా ఇలా ఉన్నాము అంటే దేవుడి కృప. అన్నం తింటున్నాము అంటే దేవుడి కృప. బట్ట కడుతున్నాము అంటే దేవుడి కృప. చెప్పసఖ్యము కానీ దేవుని యొక్క వరమే దేవుడి యొక్క కృప. ఓకే. ఇది అంతకుముందు మీతో ఆల్రెడీ నేను మాట్లాడి ఉన్నా కదా. 2 కొరింథీయులు 9:15. 2 కొరింథీయులు 9:15 చెప్పసఖ్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. కృప అంటే డెఫినేషన్ ఏంటంటే 2 కొరింథీయులు 9:15 చెప్పసఖ్యము కానీ. కృప అంటే ఏంటి అన్నప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా మీరు ఏం ఆన్సర్ ఇవ్వాలి? దేవుడి యొక్క వరము. అది చెప్పడానికి మాకు భాష లేదు. అది చెప్పడానికి దేంట్లో సరితూగుతుంది. మేమేం చెప్పలేము. అసలు మాటలు చాలదు. చెప్పసఖ్యం కాదు అది. అంత గొప్ప ఎమోషన్ అది. దేవుడి యొక్క కృప అంటే చెప్పసఖ్యము కానీ దేవుని యొక్క వరము. దాని నిమిత్తం మనం ఎప్పుడూ కూడా, నిత్యము కూడా, ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రములు చెప్పేవారుగా ఉండాలి. ఇప్పుడు కృప అంటే చెప్పి ఉన్నాము. అలాగే నానా విధములైన దేవుని యొక్క కృప అంటే ఏంటి? అంటే ఎన్ని రకాలు ఉన్నాయని అర్థం. చాలా ఉన్నాయి కదా. దాంట్లో మీరు కొన్ని చూస్తాం చూడండి. మరి ముఖ్యంగా చూడండి, ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు కొన్ని పత్రికలు రాసి ఉన్నారు. ఓకే. చూడండి, నిఘంటువు మీరు ఓపెన్ చేసినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయి, ఎన్ని పత్రికలు ఉన్నాయి, అలాగే ఎన్ని గ్రంథములు ఉన్నాయి. సువార్తలు వచ్చేసి 4. ఒకే గ్రంథం ఒకే ఒకటి. అదేంటి? ప్రకటన గ్రంథం. తర్వాత అపోస్తుల కార్యం 1. నెక్స్ట్ వచ్చేసి మిగతా మొత్తం కూడా పత్రికలే. రోమీయులకు, కొరింథీయులకు 1, 2, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సీ, తెస్సలోనికలు 1, 2, తిమోతి 1, 2, తీతు, ఫిలెమోసు, హెబ్రీ, యాకోబు 1, 2, పేతురు 1, 2, 3, యోహాను, యూదా. ఇవన్నీ కూడా పత్రికలు ఉన్నాయి. క్లియర్గా చదువుకుంటూ పోతున్నాం. దానివల్ల ఉపయోగం ఏంటని మీరు అనుకునేరు కదా. చూడండి, ఇన్ని సువార్తలు ఉన్నాయి, ఒక గ్రంథం ఉంది, ఒక అపోస్తుల కార్యం ఉంది, ఇన్ని రకాల పత్రికలు ఉన్నాయి. అలా ఆ పత్రికలు కూడా ఎక్కువ శాతం పౌలు గారు రాసినాయి, తర్వాత యాకోబు గారు రాసింది, పేతురు గారు రాసింది, యోహాను గారు రాసింది, యూదా. ఓకే. ఇన్ని పత్రికలు ఉన్నాయి కదా. ఈ కొత్త నిబంధన మొత్తంలో కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన, కృప అను ఒకే ఒక్క పదం సుమారు 120 పైన సార్లు రాసి ఉంటుంది. అంత పదము దేవుడి యొక్క ప్రేమ గురించి కూడా అన్నిసార్లు రాసి ఉంటుంది. అంటే యేసు ప్రేమ లేదా దేవుడి యొక్క ప్రేమ 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 అన్న 2 అక్షరాలు కలిగిన ఆ యొక్క పదం కూడా ఇన్ని 100 సార్లు రాసలేదు కొత్త నిబంధన గ్రంథంలో. కేవలం కృప అను దేవుడి యొక్క పదం మాత్రము సుమారు 120 సార్లు పైన రాసి ఉంటుంది. అందులోనూ చూడండి, సువార్తికులుగా ఉన్న ఈ యొక్క మత్తయ్య, యోహాను, లూకా, మార్కు, ఈ 4 సువార్తల్లో కూడా లెస్ దెన్ 10 టైమ్స్ ఉంటాయి. 5 సార్లే అంట. 4 సువార్తల్లో 5 సార్లే రాశారంట సుమారు కృప గురించి. ఓకే. కానీ పత్రికల్లో అపోస్తుడుగా ఉన్న పౌలు గారు చేత లిఖింపబడ్డ ఆ యొక్క పత్రికలలో సుమారు 97 సార్లు రాసి ఉంది కృప అనే ఒక పదం. ఒక్క పదమే. ఒక ఎస్ఏ రైటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక పదాన్ని మల్టిపుల్ టైమ్స్ రాసామనుకోండి,
రాసిందే రాసి అని చెప్పి పెద్దగా మార్క్స్ వేరు. పోనీ ఒక మాట నేను పదే చెప్తున్నాను అనుకోండి, చెప్పిన మాట పద్దాకు చెప్తున్నారు, చెప్పిన మాట పద్దాకు చెప్తున్నారని వినేవాడికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ కలగదు. కానీ దేవుడి యొక్క ఆత్మ ద్వారా లిఖింప చేసిన ఈ యొక్క పత్రికల్లో అపోస్తులైన పౌలు గారు కృపను ఒకే ఒక పదం 2 అక్షరాలు కలిగిన ఆ యొక్క పదం 97 సార్లు దగ్గర 100 సార్లు పత్రికల్లో రాసి ఉన్నారు. అంటే ఏ కారణం లేకుండా, ఏ ఉపయోగం లేకుండా ఆ యొక్క పదం అన్నిసార్లు గ్రంథంలో లిఖింపబడవలసి ఉన్నదా? ఎంత ముఖ్యమైనది, ఎంత అవసరమైనది, ఎంత ఘనమైనది ఆలోచన చేయండి. దాని గురించి ఎంతో ఉన్నది కాబట్టే అన్నిసార్లు అక్కడ లిఖింపబడి ఉన్నది. కాబట్టి మీరు కూడా తెలుసుకోవలసి ఉన్నది, ఎందుకు పౌలు గారు కృప అను ఒకే ఒక పదము దగ్గర 100 సార్లు ఈ యొక్క పత్రికలో ఎందుకు రాశారు? ఓకే, సో నేను సింటాక్స్ ఓపెన్ చేసి మొత్తం ఆ యొక్క కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నాయి మొత్తం ఎందుకు చదివానంటే, అన్ని పత్రికల్లో, అన్ని సువార్తల్లో ఈ యొక్క పదం అనేది అన్ని 120 పైన సార్లు లిఖింపబడి ఉన్నది. సో ఆ ఉపయోగం ఏంటి, ఆ కారణం ఏంటో మీరు తెలుసుకోవటానికి ఆలోచన చేయండి. బైబిల్ చదువుతూనే ఉంటారు, కాదంటలా. మీ సమయం ప్రకారము, మీ టైం ప్రకారము చదువుతున్నారు. దాంట్లో ఎందుకు ఈ పదం అన్నిసార్లు రాసుంది? ఏ పదం ఎక్కువ సార్లు రాసుంది? దానివల్ల ఉపయోగం ఏంటి? ఎప్పుడైనా అలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా తలెత్తుతున్నాయా మీకు? బైబిల్ చదివితేనే కదా బ్రదర్ మాకంటూ తలెత్తడానికి కదా. ఎందుకంటే ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే, మూలవాక్యంగా చదువుకున్న 1 పేతురు 4వ అధ్యాయము 10వ వచనము, ఈ పత్రిక నేను అంతకుముందు చదివాను అంటే చాలాసార్లు చదివా, 2-3 సార్లు పైన చదువుంటా. ఈ యొక్క 1 పేతురు చదివా, కానీ అప్పుడప్పుడు నేను గ్రహించలా. దేవుని నానా విధములైన కృప అను పదం నేను చాలాసార్లు చదివా, కానీ చదువుకుంటా వెళ్ళిపోయా. అంటే కానీ కృపలో నానా విధములు ఉన్నాయి అన్న థాట్ కూడా నాకు ఎప్పుడు రాలా. మేబీ ఏదన్నా పాస్టర్ ఎప్పుడన్నా చెప్పుంటే, నేను ఒకవేళ వినుంటే నాకు ఏమైనా థాట్ వచ్చేదేమో. నేనేం వినలా, నేను ఎక్కడా వినలా, అన్నిసార్లు చదివినా నాకు తెలియలే. వెరీ రీసెంట్లీ మొన్న ఈ మధ్య చదువుతున్నప్పుడు, సో మీరు ఏదైనా సరే ఒక అధ్యాయం కానీ, ఒక గ్రంథం కానీ బైబిల్లో చదువుతున్నప్పుడు అయిపోయింది కదా మళ్ళీ ఏం చదువుతాంలే అని చెప్పి దాన్ని తీసి పక్కన పడేయకుండా, కొత్త అధ్యాయాలు మాత్రమే మళ్ళీ చదువుతాం, చదివిని ఏం చదువుతాం అని అనుకోకుండా చదివిని మళ్ళీ చదవండి. ఒక అధ్యాయమే 100 సార్లు చదవండి, ఒక అధ్యాయమే 200 సార్లు చదవండి. తెలుస్తుంది దేవుడి యొక్క ఉద్దేశములు. ఒకసారి చదవటం కాదు, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి చదువుకుంటూ వెళ్ళండి. కొత్త విషయాలు దేవుడు మీకు చెప్తూనే ఉంటాడు. అలా నాకు తెలిసిన కొత్త విషయం ఏంటంటే, దేవుని నానా విధమైన కృప. ఓకే, ఆ కృప గురించి మనం చూద్దాం. దేవుని నానా విధమైన కృప. ఓకే, నీ యొక్క ఆయుష్ ఉన్నంత వరకు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? కృప అంటే ఒకటి కాదు, మల్టిపుల్, నానా విధములుగా ఉన్నాయి. అవేంటో మనం స్వతంత్రించుకోవలసి ఉన్నది. ముందు స్వతంత్రించుకోవడానికి ముందు తెలుసుకోవాలిగా. చూడండి, ఎఫ్ఎస్సి కుదిరితే రాసుకోండి. మొట్టమొదటిది ఎఫ్ఎస్సి 1:6. మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. సో కృపకు కీర్తి కలుగునట్లు దేని నిమిత్తం ఎన్ని దేవుడు మనకు చేశాడు? ఒకటేమో దేవుడి యొక్క కుమారులుగా నువ్వు స్వీకరించబడటానికి. కృప ఎందుకు? మొట్టమొదటి కారణం, నువ్వు దేవుడి యొక్క కుమారుడుగా స్వీకరించవలసి ఉన్నదా? నువ్వు దేవుడి యొక్క కుమార్తెగా స్వీకరించబడవలసి ఉన్నదా? దాని కారణం ఏంటి? నీ క్రియలు కాదు,
దేవుడి యొక్క కృప మహిమ కీర్తి నిమిత్తమై నువ్వు దేవుడి యొక్క వారసుడుగా వారసురాలుగా స్వీకరించబడుతున్నావు. దేవుడు నిన్ను ఆయన బిడ్డగా స్వీకరించాడంటే దానికి కారణం ఎవరు? నీ ప్రార్థన, నీ క్రియల, నీ పరిశుద్ధత, ఆయన కృప. నీ ఏర్పాట, నీ ఎన్నిక, నీ పిలుప, నువ్వు పుట్టిన నీ యొక్క వంశమా, నువ్వు పెరిగిన నీ యొక్క ప్రాంతమా, నువ్వు చదువుకున్న నీ యొక్క జ్ఞానమా, నువ్వు సంపాదించిన నీ యొక్క ఆస్త, ఇవన్నీ కాదు. ఇవన్నీ కూడా వ్యర్థం. భూమి కింద అంతరిక్షములో ఉన్న సమస్తము కూడా వ్యర్థము. కేవలం దేవుని యొక్క కృప వలన మాత్రమే నువ్వు దేవుడి యొక్క సొత్తుగా, కుమారుడుగా, వారసుడుగా, వారసురాలుగా స్వీకరించబడి ఉన్నావు. అలాగే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషమని ఉండవలనని. కృప ఎందుకండి? నువ్వు పరిశుద్ధులుగా ఉండటానికి. కృప ఎందుకు? నిన్ను దేవుడు నిర్ణయించుకొని, ముందుగా దేవుడు నిన్ను చూసి ఏర్పాటు చేసుకొని పిలుచుకొని నిర్ణయించుకున్నాడు. వాడు నా బిడ్డ, తను నా కూతురు అని దేవుడు నీ మీద ఒక అభిప్రాయం, ఒక చిత్తం కలిగి ఉంటాయని. దానికి కారణం ఎవరు? నీ యొక్క అందము, నీ యొక్క ఐశ్వర్యం, నీ యొక్క జ్ఞానం కాదండి. దేవుని కృప. కేవలం ఒకే ఒక కారణం, కృప. ప్రూఫ్ ఏంటి? ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 1:6 వచనం. సమస్తము కూడా నువ్వు దేవుడి యొక్క కుమారుడుగా ఉండాలన్నా, దేవుడి యొక్క వారసుడుగా స్వీకరించబడాలన్నా, దేవుడి యొక్క పిలుపు తగినట్టు ఉండాలన్నా సరే, దేవుడి యొక్క పరిశుద్ధతలో నువ్వు పాల్గొంపులు పొందాలన్నా సరే, ఏ విషయమైనా సరే కృప వలన మాత్రమే అది సాధ్యం. నీ సొంత శక్తి సామర్థ్యాల వల్ల అది కానే కాదు. హెబ్రీ 4:16 రాసుకుంటే రాసుకోండి. హెబ్రీ 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. చూడండి, ఒకటి హెబ్రీ రాసిన పత్రిక 4:16 కనికరింపబడి సమయోచితమైన సహాయము. ఈ పదంలో చాలా మంచి అర్థం ఉంటుంది. ఆకలిగా ఉంది, నీరు ఇచ్చావు అనుకోండి, ఆకలి తిరిగితే ఏదో కొద్దిసేపు తిరిగితేమో, చివరికి మళ్ళీ ఆకలే అవుద్ది. ఓకే. వస్త్రహీనుడుగా ఉన్నాడు. వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు అన్నం పెట్టి, బాబు వస్త్రహీనుడుగా ఉన్నావుగా, అన్నంతో బట్టల కింద వాడేసుకో అంటే అర్థం ఉందా? అర్థం ఉందా? అనారోగ్యం కలిగి ఉన్నాడు, చేతిలో 100 రూపాయలు డబ్బులు పెట్టి మంచి చొక్కా కొనుక్కో అంటే అర్థం ఉందా? మరి ఎలా ఉండాలి? సమయోచితమైన సహాయము కొరకు, ఏ సమయంలో ఏది ఎలా జరగవలసి ఉన్నదో అది నువ్వు దేవుడి యొక్క కృప నీ మీద ఉంది కాబట్టి ఆ కృప వలన నువ్వు ఆత్మీయ ధైర్యం పొందుకొని దేవుడి యొక్క కృపాసనము దగ్గరికి వెళ్ళి అడగాలి, అయ్యా నాకు ఈ సహాయం అవసరమై ఉన్నది, నీ కృపలో నాకు ఈ సమయోచితమైన సహాయం అనుగ్రహించు అయ్యా, నేను కనికరింపబడవలసి ఉన్నది, నీ కృపలో నువ్వు నన్ను కనికరించు, నువ్వు నన్ను కనికరించు అని నువ్వు దేవుడి దగ్గర అడగవలసి ఉన్నది. ఇవన్నీ చేయడానికి ఏంటండి కారణం? కృప నీ యందు ఉంది కాబట్టి నువ్వు ధైర్యము కలిగి కృపాసనము దగ్గరికి వెళ్ళి ప్రార్థించవలసి ఉన్నది. సో కృప వలన నీకేమొస్తుంది? కృప వలన నీకేమొస్తుంది? కనికరం వస్తుంది. కృప వలన నీకేమొస్తుంది? సమయోచితమైన సహాయం వస్తుంది. చాలామంది అడుగుతారుగా, నాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, నేను ఒంటరిని, నాకు సహాయం ఎవరు చేస్తాడు అంటారు కదా. ఎవరో చేయనవసరంలా, కృప నీకు సహాయం చేస్తుంది. ఏ సమయంలో ఏది అవసరమో సమయానుకూలమైన సహాయం కృప నీకు చేస్తుంది. నేను ఎవరికి లెక్కలేదయ్యా, నన్ను అందరూ వెలివేశారయ్యా, నేను ఒంటరినయ్యా అనుకుంటాంగా. అడ్డెడ్డే కృప నీ యందు ఉందమ్మా, కృప నీ యందు ఉందయ్యా. కృప నిన్ను కనికరిస్తూ ఉంటుంది, మనుషుల యొక్క దయ కాదు. సాక్షాత్తు యెహోవా నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు? నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఆయుధం ఏది? దేవుడి యొక్క కనికరం నీ మీద ఉంది. దేవుడి యొక్క కృపాసనము ఎదుట నిలబడి నువ్వు ధైర్యముగా మోకరించి ప్రార్థన చేయి, యెహోవా యొక్క కనికరము నువ్వు స్వతంత్రించుకుంటావు. తీతు
తీతు 2వ అధ్యాయము 11వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. చూడండి ఎంత చక్కగా ఉందో వాక్యం. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. కృప వల్ల నీకు ఏమొచ్చింది? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతున్నాను. సమస్త ప్రజలకు రక్షణ వచ్చింది. ఎలా వచ్చిందండి? సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఎవరు బోధిస్తున్నారు? ఎవరు బోధిస్తున్నారు? కృప నీకు ప్రత్యక్షమై నీకు బోధిస్తుంది. ఎవరు బోధిస్తున్నారు? కృప నీకు ప్రత్యక్షమే బోధించుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధకుడుగా ఉన్నప్పుడు వేరొక బోధకుడు నీకు అక్కరలేదు. సమస్త మనుషులు ఎలాంటి వాళ్ళండి? భక్తిహీనత కలిగిన వాళ్ళు. సమస్త మనుషులు ఇహలోక సంబంధమైన దురాశలను కలిగి ఉన్నవాళ్ళు. సమస్త మనుషులు శుభప్రదమైన నిరీక్షణ లేదు. చెడ్డ బుద్ధి కలిగి, నీచమైన బుద్ధి కలిగి ఈ లోకంలో నిండిపోయి బ్రతుకుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసము రక్షణకరమైన దేవుడి యొక్క కృప వారికి ఎదురుగా ప్రత్యక్షమయ్యి వారిలో ఉన్న సమస్తమైన భక్తిహీనతను తీసివేసింది. సమస్తమైన దురాశలను విసర్జింపజేసి ఉన్నది. సమస్తమైన నిరీక్షణకు ఆ కృప ఆధారంగా ఉన్నది. దేవుడు యొక్క రక్షణ నిమిత్తము ఎదురు చూచున్నట్లు ఆ కృప నీకు సహాయం చేయుచున్నది. ఈ లోకంలో స్వస్థ బుద్ధి కలిగి నువ్వు బ్రతకాలంటే కృపే దానికి ఆధారం. భక్తితో నువ్వు బ్రతకాలంటే కృప దానికి ఆధారం. నీకు ఒక బోధ కలిగి ఉండాలంటే కృపని మాత్రమే నీకు ఆధారం. చూడండి ఇన్ని ఉన్నాయి కృపతో. కృప వలన నీ యొక్క భక్తిహీనతలో నుంచి భక్తిలోనికి నువ్వు మార్చబడతావు. నీ యొక్క పాపపు బ్రతుకులో నుంచి పరిశుద్ధమైన బ్రతుకులోకి నువ్వు మార్చబడతావు. నువ్వు ఏమైతే అనవసరంగా ఉన్నవి అన్నీ విసర్జించాలంటే ఆ శక్తి కృప నీకు ఇస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కనపడాలంటే కృప నీ యందు ప్రత్యక్షమై నిన్ను దేవుని యొక్క సన్నిధిలో నిలబెడుతుంది. నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తించాలంటే, ఆ యొక్క క్రమశిక్షణ నీకు కావాలంటే కృప వలనే అది సాధ్యముగా ఉంటుంది. నీకు బోధించుచున్నది సమయానుకూలంగా సహాయం ఎలా అయితే నీకు అవసరమో, సమయానుకూలమైన ప్రవర్తన, క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన, మంచి మార్గముతో కూడిన ప్రవర్తన కూడా కృప ప్రత్యక్షమై నీకు నిత్యము ఎల్లవెల్లలా బోధించుచూ ఉన్నది. నీకు బోధించే వాళ్ళు ఎవరు? కృప మనిషి కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప నీకు బోధించుచున్నది. నాకు చెప్పేవాడు ఎవడో లేడు. నాకు చిన్నప్పటి నుంచి అలా చెప్తే ఈనాడు నేను మంచి మార్గంలో నడుచుకొని మంచిగా వృద్ధి కలిగి ఉండేవాడిని అని చాలామంది చాలా రకాలుగా సాక్ష్యం చెప్తారు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో, నీ అంతరంగంలో నిత్యము నీ పట్ల నీలో ఉండి ఘోషిస్తూనే ఉంటున్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. మెల్లని స్వరముతో నీ పక్కనే ఉండి నీకు బోధ చేయుచూనే ఉన్నాడు. గ్రహించు. తప్పు చేసేవాడికి అది తప్పు అని తెలియక చేస్తున్నాడా? పాపం చేసేవాడికి అది పాపము అని తెలియక పాపం చేస్తున్నాడా? వ్యభిచారం చేసేవాడికి అది వ్యభిచారము అని తెలియక వ్యభిచరిస్తున్నాడా? దొంగతనం చేసేవాడికి అది దొంగతనం అని తెలియక దొంగతనం చేస్తున్నాడా? వారి యొక్క శరీర నైజము, వారి యొక్క బలహీనత జయించలేని ఆ యొక్క బుద్ధి ప్రకారము వాళ్ళు పాపం చేస్తూనే ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళకి సొంత శక్తిని జయించాలన్నా, ఇహలోక సంబంధమైన ప్రతి ఒక్క పాపాన్ని విసర్జించాలన్నా సరే, మంచి చెప్పేవాడు ఎవడూ లేక వాళ్ళలా నాశనం అవుతూ ఉన్నప్పుడు దేవుడి యొక్క కృప వారి మధ్య ప్రత్యక్షమయ్యి మంచి మార్గం ఏదో బోధించి, వివరించి, నడిపించి, చెయ్యి పట్టుకొని దేవుడి యొక్క మార్గములో నడిపిస్తూ నీతిమంతులుగా మార్చింది వారి మధ్య ప్రత్యక్షమైన రక్షణకరమైన దేవుడి యొక్క మహా కృప. ఆ కృప చేత నువ్వు బోధింపబడుతున్నావు.
దేవుడి యొక్క బోధకి చెవియొగ్గు. దేవుడు ఏది విసర్జించమన్నాడో అది విసర్జించు. దేవుడు ఏది ధరించుకోమన్నాడో అది ధరించుకో. దేవుడు బోధించుచున్నాడు. దేవుడు నాకు అలా చెప్పలేదు, చెప్పుంటే ఈ పాటికి నేను ఎప్పుడో పాపాన్ని వదిలేసేవాడిని అని చాలామంది చాలా రకాలుగా అటు ఇటుగా కలిగిన ద్వంద్వార్థాలతో కూడిన మాటలు, రెండు మాటలు కలిగినాడు చెప్తూనే ఉంటాడు. కానీ అవన్నీ అబద్ధములు, బూటకములు. ప్రతిదీ అంతరంగంలో దేవుడు నీకు చెప్తూనే ఉన్నాడు, బోధిస్తూనే ఉన్నాడు. ఓకే, నువ్వే అబద్ధపు సాక్ష్యము చెప్పి దేవుడి యందు నీ యొక్క భక్తిని తృణీకరించుకుంటూ ఉన్నావు. దేవుడు ఎప్పుడు నీకు బోధిస్తూనే ఉన్నాడు. నువ్వు గ్రహించు, పాపమును విసర్జించు, దేవుడి యొక్క సత్యమైన మార్గంలో నడుచుకో. ఎఫ్ఎస్సి 2:7. ఎఫ్ఎస్సి 2:7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలండి. ఏమండి చూడండి, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోవు యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇంతకు మించిన ఆశీర్వాదం ఏదన్నా ఉంటే చెప్పు ఒకసారి. పాపంలో ఉన్న నువ్వు పాపం చేసి పాపిగా బ్రతికి పాపిగా చచ్చిపోతే దేవుని యొక్క కృప మహదైశ్వర్యము చొప్పున నువ్వు ఆ పాపములో నుంచి లేపబడుతున్నావు. కారణం ఎవరు? నీ సత్క్రియల? దేవుడి యొక్క కృప మహదైశ్వర్యం నీ మీద ఉన్నది కాబట్టి నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో, దేవుడి యొక్క సింహాసనం ఎదుట నిలబడి ఉన్నావు. అంత మాత్రమేనా? నిలబడి ఉండటం మాత్రమేనా? కాదండి, అంతకు మించి. ఎలా? ఆయనతో కూడా కూర్చున్నటం. దీనికి మించిన ఆశీర్వాదం నీకేముంది? చూడండి, గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు, ఎలన్ మాస్క్, అంబానీ, ఎవరైనా తీసుకో, వాళ్ళందరూ కూడా దేవుడి యొక్క సింహాసనంలో దేవుడి పక్కనే కూర్చోగలరా? సో నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పాపాత్ములని, వాళ్ళు కూర్చోరని కాదు నా ఉద్దేశం. వాళ్ళు సంపాదించిన ఆస్తి, వాళ్ళు కలిగి ఉన్న కోటాను కోట్ల ధనము, ఐశ్వర్యము, ఘనత, చదువు, జ్ఞానము ఏది కూడా దేవుడి యొక్క సింహాసనం పక్కన వాళ్ళని కూర్చోబెట్టుకోవడానికి ఉపయోగపడదు. మరి ఏది కలిగి ఉంటే దేవుడితో పాటు దేవుడి యొక్క సింహాసనంలో మనం కూడా కూర్చుంటాం? కృప కలిగి ఉంటే. కృప ఎలా ఉంది? ఇహలోక సంబంధమైన ఐశ్వర్యం కాదు, కృప మహదైశ్వర్యము. కృప మహదైశ్వర్యము. ఆ ఐశ్వర్యం నువ్వు స్వతంత్రించుకో ఉన్నప్పుడు నువ్వు చచ్చినవాడుగా ఉన్నా సరే దేవుడు నిన్ను తిరిగి లేపుతున్నాడు. చూడండి, ఇహలోక సంబంధమైన వాళ్ళు ఐశ్వర్యవంతులు చుట్టాలుగా ఉంటే మాత్రం వాళ్ళ పక్కన నిన్ను కూర్చోబెట్టుకోవడానికి చాలా సంతోషపడతారు. మరి నువ్వు లేమిలో ఉండి చినిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, కూటికి గతిలేని స్థితిలో ఉన్నప్పుడు డబ్బు ఉన్నవాడి పక్కన కూర్చోబెట్టుకుంటానికి కాదు కదా, ఎదురుగా నేల మీద కూర్చుంటానికి కూడా, పక్కన నిలబడటానికి కూడా ఒప్పుకోరండి. అట్లాంటి వాళ్ళు మనుషులైనా సరే, రక్త సంబంధికులైనా సరే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడి యొక్క కృప మహదైశ్వర్యం చొప్పున ఈ లోక సంబంధంలో నీ యొక్క రూపురేఖలో, నీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నావునని, కానీ ఆయన కృప ఒక్కటే రీతిగా ఉంది. ఆ కృప మహదైశ్వర్యం చొప్పున దేవుడి యొక్క సింహాసనంలో ఆయనతో పాటు కూర్చుంటానికి నిన్ను లేవనెత్తుచున్నది. ఇంతకు మించిన ఆశీర్వాదం ఒక్కటంటే ఒక్కటి చూపించు. నువ్వు ఛాలెంజ్ చూపించగలవా? ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2:7, 6:7. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి, దేవుడితో పాటు సరి సమానముగా మాట్లాడుతున్నారు, ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఆలోచన చేయి. దేవుడి పక్కన కూర్చోవటం, పరిశుద్ధుడి పక్కన కూర్చుంటాం.
సుగంధ పరిమళ తైలము వంటి వాసన కలిగిన వాడి పక్కన పాపి వంటి దుర్వాసన కలిగిన నాలంటోడు కూర్చుంటాం. అసలు కంపేర్ చేయడానికి కూడా ఎక్కడ ఆస్కారం లేదు. అయినా సరే ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉంది ఆలోచన చేయి. అంత కృప మహదైశ్వర్యము దేవుడు నీ పట్ల ఉంచి ఉన్నాడు, నా పట్ల ఉంచి ఉన్నాడు. సో ఎప్పుడు కూడా ఆ కృపని తక్కువ అంచనా వేసి ఘనహీనముగా నువ్వు ప్రవర్తించమాకు, లోకుగా చూడమాకు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క 8వ వచనంలో అయినా సరే 9వ వచనంలో అయినా సరే క్రియలు చొప్పున దేవుడు నీకు రక్షణ ఇవ్వాల. చూడండి, నీ క్రియలు చొప్పున నువ్వు రక్షింపబడాల. నువ్వు వ్యభిచరించాలా, నువ్వు దొంగతనం చేయాలా, దేవుడి యొక్క నిర్గమాకాండంలో ఉన్న 10 ఆజ్ఞలు నువ్వు పాటించావు కాబట్టి దేవుడు నీకు రక్షణ అనుగ్రహించాడు అని బైబిల్ ఎక్కడ చెప్పట్లా. బైబిల్ ఎక్కడే చెప్పలా. కృప వలనే నువ్వు రక్షింపబడి ఉన్నావు. అర్థమైందా? సో నీ యొక్క శక్తి సామర్థ్యం ఎక్కడ లేదండి. కృప వలన రక్షింపబడ్డావు. నీ పాస్టర్ని రక్షించాడా? బాప్తిసం ఇచ్చింది పాస్టర్ అని నువ్వు అంటావు, కానీ ఆ పాస్టర్కి అధికారం ఇచ్చినవాడు దేవుడు. ఆ పాస్టర్ నామములో నీకు బాప్తిసం ఇవ్వాలా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చాడు. ఓకే, అర్థమైందా? సో పాస్టర్లో ఏం లేదు, పాస్టర్లో ఏం లేదు, నీ యొక్క క్రియల్లో కూడా ఏం లేదు. ఆ మనిషికి నీకు బాప్తిసం ఇచ్చారు. ఆ మనిషి యొక్క పని ఆ మనిషి యొక్క జీతం కోసం చేస్తున్నాడు, నీ కోసం కాదు సుమి. ఓకే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూడండి, మీరు రక్షింపబడి ఉన్నారు, పక్కన ఒక లైన్ కూడా రాశారు, ఇది మీ వలన కలిగినది కాదు. అంటే ఎంత అర్థం ఉంటుందో ఆలోచించి. బాప్తిసం ఇచ్చిన వాడినన్నా సరే, బాప్తిసం తీసుకున్న వాడినన్నా సరే, అక్కడ మీరు పెట్టుకొని రాసుకోండి, చదువుకోండి ఆ యొక్క వాక్యం. ఇది మీ వలన కలిగినది కాదు. బాప్తిసం నేను ఇచ్చా ఆహా, నీ వల్ల కలిగినది కాదు, కృప వలనది కలిగి ఉన్నది. బాప్తిసం నేను తీసుకున్నా, నీ వల్ల కలిగినది కాదు. అది దేవుడి యొక్క ఉచితమైన కృప, అది దేవుడి యొక్క కార్యం, నీ క్రియలు కాదు. దేవుడు ఇచ్చిన విశ్వాసం, అది విశ్వాసం కర్త ఆయనే, విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయనే. అది దేవుడి యొక్క విశ్వాసం కాబట్టి దేవుడే ఆ సమయంలో ఆ కార్యం జరిగింపజేసి ఉన్నాడు తప్ప ఆ కార్యము నీ వల్ల కలిగినది కాదు, నువ్వు చేసింది కాదు, నువ్వు తీసుకున్నావు. దేవుడు ఆ యొక్క ఉచితంగా ఆ గిఫ్ట్, ఆ బహుమానం నీకు ఇచ్చాడు, నువ్వు తీసుకున్నావు. అర్థమైందా? జనరల్గా మాట్లాడుతున్నానండి. ఇంకోటి ఆలోచన చేయండి. మీరు బాగా అవసరమై ఉన్నారు, బాగా ఏదో అవసరంలో ఉన్నారు, బాగా కష్టాల్లో ఉన్నారు. ఎవరన్నా వచ్చి 1,00,000 1,00,00,000 మీకు డబ్బులు ఇచ్చారు, అప్పు ఇచ్చారు. దాని అర్థం ఏంటి? ఎప్పుడో సమయంలో ఏదో నిర్ణీతమైన గడువులో అప్పు మీరు తీర్చాలి. చేబదులు ఇస్తే అంతవరకు డబ్బులు ఇవ్వాలి, పోనీ వడ్డీకి ఇస్తే అసలు ప్లస్ వడ్డీ కలిపి ఇవ్వాలి. అప్పు అయితే అది, వడ్డీ అయితే ఇది. ఇంతవరకు మీకు అర్థమైందిగా? కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? కృప అనేది బహుమానముగా ఇచ్చి ఉన్నాడు. కృప నీకు అప్పుగా ఇవ్వాలా, నువ్వు తిరిగి ఇవ్వలేవు. కృప నీకు వడ్డీకి ఇవ్వాలా, నువ్వు రెట్టింపు చేసి ఇవ్వడానికి. కృప నీకు బహుమానముగా ఇచ్చి ఉన్నాడు. ఒకసారి బహుమానం నువ్వు ఎవరికైనా ఇచ్చావు అనుకో, పుట్టినరోజు అవ్వచ్చు, పెళ్లి రోజు అవ్వచ్చు, ఏదో ఫంక్షన్ అవ్వచ్చు, నువ్వు బహుమానం ఇచ్చావు అనుకో, 1 నెల తర్వాత లేకపోతే మరుసటి రోజు వెళ్ళిపోయి నిన్నటి రోజు నేను బహుమానంగా ఇచ్చాగా, నా గిఫ్ట్ నాకు ఇచ్చేయి అని నువ్వు అడుగుతావా? తీసుకుంటావా అట్లా? అది ఒక బట్ట అవ్వచ్చు, ₹1 అవ్వచ్చు, ఒక ఫుడ్ అవ్వచ్చు, ఏదో ఒకటి, ఒక వస్తువు అవ్వచ్చు, గిఫ్ట్గా అది ఇచ్చేసావు, తిరిగి వెళ్ళి అడుగుతావా? ఓరే, మనిషిగా ఉన్న నీకే ఇంత ఉండి నువ్వు ఇచ్చిన బహుమానం నువ్వు తిరిగి తీసుకోవే, ఇజ్జత్తుగా ప్రాబ్లం, మర్యాద అమర్యాదగా ప్రాబ్లం. నేను ఇచ్చింది వెనక తీసుకుంటే వాళ్ళని లోకుగా చేస్తారన్నట్టు ఆలోచిస్తాం మనుషులుగా ఉన్నప్పుడు. ఓకే, మనిషిగా ఉన్న నీకే అంత ఉంటే, సృష్టికర్తకు దేవుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతకు దేవుడు, సకల ఐశ్వర్యమునకు మూలమైన దేవుడు, వెండి నాది, బంగారం నాది, ధనధాన్యములు నాది, వస్తు వైభోగము నాది, కలిగి ఉన్నదంతయు నా మూలముగా కలిగి ఉన్నది.
ఆది సంభూతుడను, మొదటివాడును, చివరివాడును, సమస్తము నేనే, సర్వశక్తి కలిగిన దేవుడు నేనే, ఉన్నవాడును నేనే, అనువాడును నేనే అయిన యేసుక్రీస్తు ప్రభు యెహోవాకు పరిశుద్ధాత్మ దేవుడు కృప నీకు బహుమానముగా ఇచ్చి ఉన్నాడు. ఒక్కసారి దేవుడు ఒక్క బహుమానం నీకు ఇస్తే తిరిగి వెనక్కి తీసుకోడు. నువ్వు ఎంత పాపంలో బతికినా, నువ్వు స్వతంత్రించుకున్న ఆ యొక్క కృపను నువ్వు హేళనగా చేసుకొని మళ్ళీ నీ లోకంలో వెళ్ళిపోయి నువ్వు ఎలా బతికినా సరే దేవుడు ఆ గిఫ్ట్ వెనక్కి తీసుకోడండి. నువ్వు ఉపయోగించుకోకుండా దాన్ని జాగ్రత్తగా పక్కన పడేసి వాడుకోకుండా ఉండటంలోనే ఉంటుంది. నీ ఇష్టం బట్టి ఉంటుంది. నువ్వు వాడుకుంటున్నావా, వాడుకోవట్లేదా? నువ్వు వృద్ధి చేస్తున్నావా, భూలోకంలో దాచినట్టు ధనం దాచినట్టు దాన్ని దాస్తున్నావా? ఓకే, దేవుళ్ళలో ఏం మార్పు లేదు. దేవుడు ఒకసారి ఇచ్చాడంటే ఇచ్చినట్టే. చాలామంది అంటారు దేవుడు అతనికి చాలామంది దేవుడు ఆ యొక్క సువార్తికుడికి లేకపోతే ఆ యొక్క ప్రవక్తకి ప్రవచన వరం ఇచ్చి ఉన్నాడు, స్వస్థత వరం ఇచ్చి ఉన్నాడు, నానా విధములైన వరములు ఇచ్చి ఉన్నాడు. కానీ అతను ఒకప్పుడు ఆత్మీయంగా మంచి బలవంతుడు, స్థిరవంతుడు, విశ్వాస యోధుడు. కానీ ఈరోజు అతను వ్యభిచారం చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, నరహత్య చేస్తున్నాడు, అన్నిటికన్నా మించి అసలు ప్రార్థన అంటూ చేయకుండా లోకంలో బతుకుతున్నాడు. మరి దేవుడు వాళ్ళ దగ్గర అన్ని వెనక్కి ఎందుకు తీసుకోవట్లేదు అని అడుగుతారు కొంతమంది. దేవుడు తీసుకోడు. మనిషి కాదు కదా, మనిషి కాదు ఆయన, మనిషి కాదు. మనిషి అంటే అలా ఇచ్చినవి మళ్ళీ తిరిగి అడుగుతారు, కానీ దేవుడు అలా అడగడం. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వు వాడుకుంటున్నావా, వాడుకోవట్లేదా? నువ్వు మంచి కోసం వాడుతున్నావా, చెడు కోసం వాడుతున్నావా? రేపనే రోజు నువ్వు భూమి మీద నీ యొక్క ఆయుష్ తీరి పరలోకమునకు వచ్చిన తర్వాత ప్రతిదీ నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్క మాట, నువ్వు చేసిన ప్రతి ఒక్క క్రియ దేవుడు లెక్క అడుగుతాడు, వివరణ అడుగుతాడు. అప్పుడు నువ్వు సమాధానం చెప్పు. ప్రతిదీ లెక్క తీసి తీర్పు తీర్చి ఆయన పక్కనన్నా కూర్చోబెట్టుకుంటాడు, లేదా అగ్నిగుండంలోనే వేస్తాడు. అది మొత్తం నీ క్రియలు బట్టే ఉంది. దేవుడి యొక్క కృపలో మాత్రము ఎక్కడ తారతమ్యం లేదు, పక్షపాతం లేదు. బహుమానముగా ఉచితముగా ఇచ్చిన ఆ యొక్క విలువైన వెలకట్టలేని మహత్యమైన దేవుడి యొక్క కృపను నువ్వు స్వతంత్రించుకొని దేవుడి యొక్క పరిచర్య వాడటానికి, దేవుడి యొక్క సంఘము ఆది అపోస్తులు ఎలా అయితే నిర్మాణం చేసి ఉన్నారో ఆ సంఘమును కట్టడానికి నువ్వు దాన్ని ఉపయోగించవలసి ఉన్నది. అంతకు మించి స్వలాభం కోసం, స్వబుద్ధి కోసం నువ్వు వాడుకున్నావా, దేవుడు అడిగే ఆ యొక్క లెక్క తీర్పునందు నువ్వు ఖచ్చితంగా జవాబుదారివి. మనుషుల దగ్గర అయితే నువ్వు అబద్ధాలాడి తప్పించుకుంటావు, కళ్ళబొల్లి మాటలు మాట్లాడి తప్పించుకొని తిరుగుతావు. మరి సర్వజ్ఞాని, న్యాయాధిపతి అగు యేసుక్రీస్తు ప్రభు ఎదుట నువ్వు అబద్ధం చెప్పగలవా? అబద్ధపు సాక్ష్యము నువ్వు పలకగలవా? ఎదుటివాడి మీద ఆ యొక్క నేరం నువ్వు మోపగలవా? ఏం చేయగలవు? ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు అని చెప్పి తప్పించుకొని పారిపోతావు. మరి పరలోకంలో దేవుడి ఎదుట నిలబడతావు. ఎక్కడికి పారిపోతావు? భూలోకంలోకి పారిపోతావా? ఎక్కడికి పారిపోతావు? దేవుడి యొక్క కంటి చూపు దగ్గర నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకొని పోలేవు. ఆ కృపని ఎందు ఉంది, ఉచితముగా బహుమానముగా ఇచ్చిన ఆ యొక్క కృపను నువ్వు స్వతంత్రించుకొని తిరిగి దేవుడి యొక్క రాజ్య సంస్థాపన నిమిత్తమై వాడు. దేవుడు నీ యందు బలా నా నమ్మకమైన దాసుడా అని చెప్పి వాడబారని దేవుడి యొక్క మహిమతో నిన్న కిరీటాన్ని దేవునికి బహుమానముగా ఇస్తాడు. సో కృప ఎంత విలువైనది ఆలోచన చేయండి. 2 కొరింథీయులు 13:14. 2 కొరింథీయులు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక. నీకేం తోడై ఉండాలి? కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం. నీకేం తోడుగా ఉండాలి? మరి మనం ఎలా ప్రార్థన చేస్తాం? నాకు వాళ్ళు తోడు లేరు, నేను ఒంటరివాడిని అని ప్రార్థన చేస్తారుగా. అలా ప్రార్థన చేయాలా? కృప నాకు తోడుగా ఉండునుగాక, దేవుడు నా పక్షమును ఉండుగాక, దేవుడు నాకు తోడే ఉండునుగాక. దేవుడు నాకు తోడుగా ఉండవా? నీ కృప నాకు తోడుగా ఉంచవా అని నువ్వు ప్రార్థన చేయి. నీ ఒంటరివాడిని అని అడగమాకు. ఈ యొక్క
పరిశుద్ధ గ్రంథంలో మొదటి నుంచి చివరి వరకు ఉన్న ఎన్ని గ్రంథాలైనా, ఎన్ని పత్రికలైనా, ఎన్ని లేఖనములైనా సరే, దేవుడు ఎటువంటి శూరకార్యం చేసినా ఒంటరిగా ఉన్న వాడిని పిలిచి వాడి దగ్గర నుంచే, ఆయన దగ్గర నుంచే ఆ యొక్క శూరకార్యం జరిగింపజేశాడు. మోషే చేత ఎర్ర సముద్రం తీర్చారు. మోషే యొక్క కుటుంబం వచ్చి ఎర్ర సముద్రం తీర్చిందండి. మోషే యొక్క తోడబుట్టినలు వచ్చి ఎర్ర సముద్రం తీర్చారా? ఒక్కడే దేవుడు మోషేను ఒక్కడని వాడుకొని ఆయన యొక్క క్రియ జరిగింపజేసి ఉన్నాడు. ఒక్కడే. మరి నువ్వు కూడా ఒక్కడవే, నువ్వు కూడా ఒక్కదానివే. నువ్వు కృపను స్వతంత్రించుకో, కృపను సహాయం అర్థించు, కృప యొక్క బోధన స్వీకరించు, కృప యొక్క ప్రవర్తన నువ్వు స్వీకరించు, కృప మహదైశ్వర్యం నువ్వు స్వతంత్రించుకో. చేయగలవు. దేవుడి యొక్క శూరకార్యము నువ్వు చేయగలవు. 2 తెస్సలోనిక 16:17. రెండో తెస్సలోనిక 2వ అధ్యాయము 16-17. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమునందును ప్రతి సద్వాక్యమునందును మిమ్మను స్థిరపరచునుగాక. నీకు ఆదరణ ఎవరు ఇవ్వాలి? కృప. ఆదరణ ఎలాంటిది? నిత్యమైన ఆదరణ, నిరీక్షణ, శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి దేవుడు. చూడండి 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 16-17. ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయండి? కృప వలనే వస్తున్నాయి. సో ఇప్పుడు వరకు చెప్పుకున్న వాక్యం ప్రకారం మీరు మొత్తం చూసినట్లయితే ఏం చెప్పాను? కృప నానా విధములుగా ఉన్నాయి. దాంట్లో కొన్ని రకాలు మనం మాట్లాడుకున్నాం. అది ఎలా అయితే దేవుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఉచితంగా రక్షణ ఇచ్చాడు. అలాగే ఫెలోషిప్ అంటే విశ్వాసులను దేవుడి యొక్క సొంత కుమారులుగా కుమార్తెలుగా మార్చి ఉన్నాడు. ఆ విశ్వాసము స్థిరత్వంగా ఉండటానికి దేవుడి యొక్క కృపచేత బోధింపబడుతున్నాం. ఈ లోకంలో ఉన్న సమస్తము అయిన పాపంగా ఉన్న ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని విసర్జించాలంటే కృప యొక్క సహాయం నీకు అవసరం. నువ్వు తోడుగా ఉండాలి. ఎవరికి? కృప నీకు తోడుగా ఉండాలి. కృప నీకు సహాయముగా ఉండాలి. కృప నీకు ఆదరణ కలిగిస్తుంది. కృప నీకు విజయం కలిగిస్తుంది. కృప నీకు ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఎన్నో 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 నీకు తీసుకొస్తూ ఉంటుంది. కృప నీకు ధైర్యం ఇస్తుంది. కృప నీకు ఏ సమయంలో ఏ సహాయం కావాలన్నా సరే అది నీకు తీరుస్తుంది. అలా నీకు చెప్పుకుంటూ పోతే కృప ఎన్ని ఉన్నాయి? నానా విధములైన. ఎలా అయితే ఒక ఇంటిలో ఒక తల్లి, ఒక్క స్త్రీ ఎన్ని రకాల పనులు చేస్తుందో, అలాగే దేవుడి యొక్క గృహముగా ఏర్పాటు చేయబడ్డ దేవుడి యొక్క సంఘములో ఉన్న ఆ యొక్క గృహ నిర్వాహకుడు కూడా అనేక విధములైన దేవుడి యొక్క కార్యములు, అనేక విధములైన దేవుడి యొక్క పనులు చేయాలన్నా కూడా అవన్నీ కూడా అనేక విధములైన కృప వలన అతను చేయగలుగుతూ ఉంటాడు. ఓకే, అప్పుడు నువ్వు మంచి గృహ నిర్వాహకుడుగా ఉంటావు. అది ఎందుకు ఆ కృప, ఆ వరము దేవునికి అనుగ్రహించాడంటే భూమి మీద దేవుడి యొక్క బండ మీద దేవుడి యొక్క సంఘం కట్టడానికి దేవుడు నీకు ఆ కృపని, నానా విధమైన కృపని దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఒకటి దగ్గర 10 ఉన్నాయి అంటే అర్థం ఏంటి? అంటే ముందు ఒక వస్తువు, అంటే ముందు ఒకటి స్వతంత్రించుకున్న తర్వాతేగా 2, 3, 4, 5, 6 అలా వస్తూ చివరికి 10 పొందుకున్నాడు. స్టార్టింగ్ 10 పొందుకున్నాడా? అర్థమైందిగా. అట్లాగే నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఉచితమైన కృప నీ మీద వచ్చి ఆ కృప చొప్పున నువ్వు రక్షణ పొందుకున్నావు. ఆ రక్షణలో నుంచి నువ్వు వృద్ధి కలిగినప్పుడు నీ యొక్క ప్రవర్తన మార్గంలో నుంచి మంచిగా ప్రవర్తించాలంటే కృప. ఏదైనా లోకంలో ఉన్న పాపం విసర్జించాలంటే కృప. సత్ప్రవర్తన కలిగి ఉండాలంటే కృప. మంచి మాటలు మాట్లాడాలంటే కృప. ఎదుటివాడిని క్షమించాలంటే కృప. ఎదుటివాడి కోసం ప్రార్థన చేయాలంటే కృప. దేవుడి యొక్క కీర్తనలు పాడాలంటే కృప. దేవుడి యొక్క వాక్యం చదవాలంటే కృప.
దేవుడి యొక్క వాక్యం ప్రకటించాలంటే కృప. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కోటి దేవునికి ఇచ్చి నానా విధములైన కృప చేత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం నువ్వు స్వతంత్రించుకొని దేవుడి యొక్క రాజ్యములో, దేవుడి యొక్క సింహాసనములో ఆయనతో పాటు, తండ్రితో పాటు కూర్చోవటానికి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. దానికి మించిన ఆశీర్వాదం నీ యొక్క ఇహలోకంలో ఏది సరితూగదు. నేను ఇంత గొప్ప ఉద్యోగం తెచ్చుకోవాలి, ఇంత ఐశ్వర్యాన్ని పొందుకోవాలి, ఇంత అంత అంత ఇంత అని చెప్పి ఈ లోక సంబంధంలో నువ్వు ఏదేదో అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా. ఒకవేళ చేస్తున్నావేమో, అలా చేయమాకండి. నువ్వు కృప విషయమై ప్రార్థన చేయి. నానా విధములైన కృప స్వతంత్రించుకోవాలని ప్రార్థన చేయి. అది నువ్వు డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ కలిగి సాధన, నిత్యమైన సాధనలో ప్రవర్తిస్తూ ఆ కృపని వృద్ధి చేసుకున్నట్లు నువ్వు ప్రార్థన చేయి. దేవుడి యొక్క పిల్లలు అంటే తోటి విశ్వాసుల పట్ల మాత్రమే కాకుండా ఇహలోకంగా ఉన్న అన్యుల పట్ల, అన్య మతమును ఆచరించే ప్రతి ఒక్క మనుషుల పట్ల కూడా దేవుడి యొక్క కృపను పక్షపాతం లేకుండా చూపించు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో పక్షపాతి లేక అందరినీ ఏకరీతిగా ప్రేమించాడు, అందరి కోసం ప్రాణం సమర్పించాడు. శిలువ మీద యేసయ్య బలియాగం అయ్యాడు, కరెక్టే. కానీ విశ్వాసుల కోసం మాత్రమేనా? క్రైస్తవుల కోసం మాత్రమేనా? యూదుల కోసం మాత్రమేనా? మనుషులందరి నిమిత్తము కదా ఆయన రక్తం చిందించాడు, తండ్రి చిత్తం జరిగించాడు, ప్రేమను వ్యక్తపరిచాడు, క్రియ రూపంలో కనపరిచాడు, రక్తం యొక్క చివరి బొట్టు వరకు కార్చి తన ప్రేమను చూపించాడు. నీకోసం నా కోసమేనా? కాదండి, మనుషుల అందరి కోసం. మరి నువ్వు కూడా అంతేనండి. నువ్వు దేవుడు నీకు ఇచ్చే ఎటువంటి కృపైనా సరే నువ్వు స్వతంత్రించుకున్న పిమ్మట అది మనుషులందరి పట్ల ఏకరీతిగా చూపించు. మా మా నాన్న, మా అక్క, అట్లా మా సంఘం వాళ్ళ అన్నిలు, వాళ్ళకి ఇవన్నీ లేదు, అలా మాట్లాడరాదు, అలా ఇప్పుడు చెప్పరాదు. దేవుడి పోలికలో పుట్టిన ప్రతి ఒక్కడు దేవుడి యొక్క పిల్లలు, దేవుడి యొక్క చిత్తానుసారంగా ఉన్న ఆయన యొక్క పిల్లలు. నువ్వు బోధించు, నువ్వు ప్రకటించు, నువ్వు చెప్తూనే ఉండు. దేవుడు నిర్ణయించిన సమయంలోనే ఆ వ్యక్తి దేవుడి వైపు తిరుగుతాడు. కానీ నువ్వు మాత్రం చెప్పటము, మాట్లాడటము, బోధించటము మానమాకు, మరవమాకు. ఓకే, ఇంతవరకు అర్థమైందండి. దీంట్లో చిన్న కథ, ఉపమానం లాగా ఒక కథ చదువుతా చూడండి. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. పిల్లోడికి అమ్మ లేదు, నాన్న లేడు. కానీ అంటే హఠాత్ ప్రమాదం వల్ల తల్లిదండ్రులు చచ్చిపోయారు. ఒక చిన్న పశువు మాత్రం ఉంది, అంటే గేదె ఉంది అనుకున్నాం. అతని చదువుకోవాలని ఎంతో ఆశ, కానీ చదువుకోవడానికి డబ్బులు లేవు. చదువు పక్కన పెట్టండి, కనీసం తినడానికి కూడా డబ్బులు లేవు. చుట్టాలంటే ఎవరు లేరు, ఒంటరి వాడు. సో తల్లి లేదు, తండ్రి లేదు, తోడబుట్టిన లేరు, నా అనేవాళ్ళు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవ్వరు లేరు, ఒంటరి వాడు. అతనికంటూ ఉంది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళిపోయిన కేవలం ఆ యొక్క గేదె లేకపోతే ఆవు. చిన్నపిల్లడే, ఎలా పితకాలో కూడా తెలియదు పాలు. అయినా సరే ట్రై చేస్తాడు. అది కొట్టింది, కాలు పెట్టి కొట్టింది, చాలా దెబ్బలు తిన్నాడు. కానీ పట్టు వదలకుండా ఎలాగోలా నేర్చుకొని పాలు పితుకుతున్నాడు, పాలు పిసిగాడు. ఆ యొక్క పాలు ఆ యొక్క సెంటర్లోకి వెళ్ళి లేకపోతే ఆ యొక్క ఊరిలోకి వెళ్ళి అమ్ముకుంటే ఎంత కూడా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో అతను తినాలి. పాలు అమ్మితేనే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోనే తినాలి. పాలు అమ్మకపోతే డబ్బులు రావు. ఓకే, అడుక్కునే తత్వం అతనికి లేదు. అప్పుడు ఏం చేస్తాడు? అన్నిసార్లు గేదె లేకపోతే అలా పశువు కొట్టినా సరే, కాళ్ళతో ఎన్నిసార్లు కొట్టినా, ఎన్నిసార్లు కింద పడిపోయినా, ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా, ఎన్నిసార్లు రక్తం కారినంత దెబ్బలు తగిలినా, కాలు పెట్టి గట్టిగా కొట్టినప్పుడు డొక్కల్లో తగిలితే, రిబ్స్ దగ్గర తగిలితే ఎంత నొప్పి వస్తుంది. అయినా సరే చిన్న పిల్లోడే అయినా సరే లెగిసి అవన్నీ కూడా తర్ఫీదు పొందుకున్నట్టు నేర్చుకొని, పాలు పితకడం నేర్చుకొని, పాలు పిసికి ఆ యొక్క ఇంటింటా తిరిగి పాలు అమ్ముతూ ఉంటాడు. పాలు అమ్మితేనే డబ్బులు రావాలి, డబ్బులు వస్తేనే భోజనం చేయాలి. కానీ ఎంతసేపు చేస్తాడు ఆ పని? చాలా తిరిగాడు, పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు లేకపోతే సాయంత్రం వరకు తిరుగుతున్నాడు. ఒక్కటంటే
1 లీటరు లేకపోతే ఒక 1/2 లీటర్ పాలు కూడా సేల్ అవ్వాల. ఇంకా నీరసం వచ్చేస్తుంది, ఆకలేస్తూ ఉంటుంది. ఒకానొక ఇంటికెళ్ళి తలుపు కొడతాడు. అలా ఎంతోమంది ఇంటికెళ్ళి ఎంతోమందిని అడిగినా ఎవరో పాలు కొనుక్కోరు. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు కొట్టినప్పుడు కూడా ఒక లేడీ వస్తుంది. పాలు కొనుక్కుంటా అంటే అందరిలాగా ఆవిడ కూడా వెంటనే నో అని, అంటే నాకు వద్దు అని చెప్తుంది అని తన మనసులో గ్రహించుకుని ముందు పాల కన్నా ముందు అమ్మ ఒక గ్లాస్ మంచినీళ్ళు అవ్వ అని అడుగుతాడు. ఆ స్త్రీ లోపలికి వెళ్ళిపోయి ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చింది వెనక్కి. ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చి ఆ పిల్లడికి ఇచ్చి తాగు నాన్న అంట. అడేం మాట్లాడడం, ఆ తెల్లంక అలా చూస్తూ ఉండిపోతాడు ఆశ్చర్యంగా. నేను నీళ్ళు అడిగా కదా మీరు పాలు ఇచ్చారు అని కళ్ళతో అడుగుతాడు. నోటితో నుంచి చెప్పడానికి కూడా మాటలు రావు, కళ్ళెంబడి నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. తను పాలు ఇచ్చింది ఆ తల్లి, ఎమ్మటే ఆ పిల్లడు పాలు తీసుకొని పాలు తాగుతాడు. ఖాళీ గ్లాస్ ఆడ పెట్టేసి అమ్మ మరి పాలు ఇచ్చారు కదా, మరి నేను తిరిగి మీకు ఇలా పాలు ఇస్తాను అని పాలు ఇవ్వబోతాడు. వద్దమ్మా అని ఆ తల్లి అంటుంది. కొన్ని డబ్బులు ఎంతో చెప్పండి, నేను నా పాలు అమ్మిన తర్వాత నా డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బుల్లో మీకు వెనక్కిస్తాను అంటాడు. ఏమొద్దు అని చెప్పి పంపించేస్తుంది ఆ పిల్లని. సమయం గడుస్తుంది. ఆ స్త్రీ అప్పుడు యవనస్తురాలు, కొంచెం సమయం గడిచిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ముసలాడు అయిపోతుంది. ముసలాడు అయిన తర్వాత ఆవిడికి అనుకోని విధంగా క్యాన్సర్ వస్తుంది ఆ స్త్రీకి. ఆ ఊర్లో ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా క్యాన్సర్ నయం అవ్వదు. ఒకానొక సందర్భంలో ఇంకా వాళ్ళ ప్రాణం మీదకి వచ్చింది, చచ్చిపోద్ది అన్న భయంతో ఆ ఊర్లో వాళ్ళు ఆ స్త్రీని ఆ లోకల్ హాస్పిటల్లో కాకుండా పెద్ద పట్టణంలో బాగా పెద్ద హాస్పిటల్లో తీసుకెళ్ళి చేర్చుతారు. క్యాన్సర్ అక్కడ ఆ రోగం అక్కడ నివారణ కలుగుతుందని చెప్పి చేర్చుతారు. చాలామంది డాక్టర్స్ ఆవిడని పరిశీలించి చూస్తూ ఉంటారు, కానీ ఎవరు ఏం చేయలేకపోతూ ఉంటారు. ఇలా కాదు, స్పెషలిస్ట్ డాక్టర్ని పిలుద్దాము, అప్పుడు ఏమైనా నయం అవుద్దేమో అనుకొని ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని పిలుస్తారు. అతను వస్తాడు, ఆ స్త్రీని చూస్తాడు, ఆమె యొక్క రోగం మొత్తం అబ్జర్వ్ చేస్తాడు. బాగా రోజు కూర్చొని ఆమెను మొత్తం పరిశీలిస్తాడు. ఆ రోగం ఎంత తీవ్రత కలిగి ఉంది, ఈ శరీర తత్వం ఎలాంటిది, ఈ శరీర తత్వానికి ఎలాంటి వైద్యం చేస్తే ఎలా రికవరీ అవుద్ది మొత్తం స్టడీ చేస్తాడు. ఆ స్టడీ చేసి మామూలు పేషెంట్లు చూసే దానికన్నా కూడా ఆ స్త్రీని ఇంకొంచెం ఎక్కువ కన్సర్న్ చూపించి ఆ స్త్రీని చూసుకుంటాడు జాగ్రత్తగా. రోజులు నెలలు గడిచే కొద్దీ మెల్లగా ఆ స్త్రీకి క్యాన్సర్ రోగం నుంచి విడుదల కలుగుతుంది. సో హాస్పిటల్లో రోగం నయమైపోయిన తర్వాత ఏం చేస్తారు, డిశ్చార్జ్ లెటర్ రాస్తారు. అప్పుడు డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టడానికి బిల్లు వస్తుంది. బిల్లు వచ్చిన తర్వాత బిల్లు చూస్తే ఆశ్చర్యపోద్ది. ఆ స్త్రీ చాలా లక్షల డాలర్స్ రాస్తారు, బిల్స్ వేస్తారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలా కాస్ట్లీ హాస్పిటల్లో కాస్ట్లీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా. చాలా ఇంకా నేను కట్టలేను, నా వల్ల కాదు, నేను ఏం చేయాలని చెప్పి మనసులో ఎంతో బాధపడుతూ ఉంటుంది. డాక్టర్ వస్తాడు, డాక్టర్ రాగానే ఆ బిల్లు చూస్తాడు, బిల్లు మీద సంతకం పెడతాడు. బిల్లు మళ్ళీ తిరిగి ఆ స్త్రీకి ఇచ్చి, అమ్మ నీ బిల్ నేను కట్టేశాను, మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి అంటాడు. ఓకే, ఆ స్త్రీకి ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి నువ్వు కట్టడం ఏంటి, అందులోనూ లక్షల రూపాయలు విలువ చేసి ఆ బిల్లు నువ్వు కట్టడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతుంది. వెంటనే బిల్లు ఓపెన్ చేసి చూడంగానే 10 సంవత్సరాల కిందటే ఈ బిల్లు నువ్వు కట్టేశావు, ఒక గ్లాసు పాలు ఇచ్చి ఈ బిల్లు నువ్వు కట్టేసావు 10 సంవత్సరాల కిందటే అని చెప్పి ఆ బిల్లు మీద రాసి ఉంటుంది. వెంటనే ఆ స్త్రీని పంపిస్తారు. ఏమర్థమైందండి కథ మీకు? చిన్నపిల్లాడే డాక్టర్ అయ్యాడు. ఈ కథకి కృపకి ఏంటి సంబంధం? కృప ఎక్కడ ఉంది ఇంట్లో అసలు? ఆకలిగా వచ్చిన పిల్లాడికి ఆ స్త్రీ తల్లి పాత్ర పోషించి ఆకలి తీర్చింది. దాంట్లో కృప ఎక్కడ ఉంది? ఆలోచన చేయండి. నీళ్ళు అడిగితే పాలు తీసుకొచ్చి ఇచ్చింది. తన ఇంట్లో ఉన్న ఆ పాలు ఆ పిల్లాడికి ఇస్తే తను తాగే పాలు కొలత తగ్గిద్ది, పిల్లలు తాగే పాలు కొలత తగ్గిద్ది, ఇంట్లో వాడుకునే పాలు కొలత తగ్గిద్ది. అయినా సరే సహాయం అర్థించిన ఒక పశువుడికి ఇంటి వెలుపల నిలబడి అమ్మ ఆకలి అన్న అడగటానికి కూడా మొహమాటం కలిగి గ్లాస్ నీళ్ళు అడిగిన వాడికి మనసులో ఉన్న బాధని, కంటిలో ఉన్న ఆకలి వేదనని గుర్తించి ఆ స్త్రీ సహాయం చేసింది. దీంట్లో కృప ఎక్కడ కనిపించింది మీకు? సరే పాలు ఇచ్చాం, అమ్మ నువ్వు ఎంతో చెప్పు, దీని వెల ఎంతో చెప్పు, నేను మళ్ళీ పాలు అమ్మి మీకు ఇస్తా. అయ్యా నువ్వు నాకేం ఇవ్వమాకు,
పాలు తాగే కదా, హ్యాపీగా వెళ్ళిరా పో అని చెప్పి అడిగింది. తిరిగి ఇచ్చే డబ్బుల మీద ఆ అమ్మాయి ఎక్కడ దృష్టి పెట్టాల. దాంట్లో కృప నీకు ఎక్కడ కనిపించింది? నేను సహాయం చేశాను అని చెప్పి ఊరు వాడ వెళ్ళి టాన్ చేసుకోవాలా, దాంట్లో నీకు కృప ఎక్కడ కనిపించింది? ఆ పిల్లాడు ఆ రోజు 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాల పిల్లాడు అవ్వచ్చు, వెళ్ళిపోయినాడు. మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత అదే స్త్రీ కనిపించినప్పుడు 25 సంవత్సరాల కిందట పొందుకున్న చిన్న పావు లీటరు పాలు, లేకపోతే ఏదో ఒక గ్లాసు పాలు తాగిన కృతజ్ఞత తిరిగి అతను కనపరిచాడు. లక్షల రూపాయలు విలువ చేసే బిల్లును సైతము కొట్టేసి గ్లాసు పాలతో దాన్ని సమం చేశాడు. దాంట్లో నీకు కృప ఎక్కడ కనిపించింది? నానే వాళ్ళు అందరూ కూడా ఆ స్త్రీని వదిలేసి, క్యాన్సర్ రోగం కదా, ఎంత చేసినా సరే ఈ స్త్రీ బతకట్లేదు, చచ్చిపోద్దని అందరూ వదిలేసినా సరే 30 సంవత్సరాల కిందటో లేదా 10 సంవత్సరాల కిందటో చేసిన ఆ యొక్క చిన్న గ్లాసు పాలు తన ప్రాణాన్ని కాపాడింది. కృప ఎక్కడ కనిపించింది నీకు? మర్చిపోకుండా సరే కృతజ్ఞత కలిగా పిల్లోడు అలా యవనస్తుడు ప్రవర్తించాడు. కృప నీకు ఎలా కనిపించింది? ఆ రోజు నేను ఇంటింట పాలు అమ్ముకునే పాలోడిని, ఈరోజు నేను సిటీ, ఆ యొక్క దేశంలో, ఆ యొక్క రాష్ట్రంలో, ఆ యొక్క ఊరు మొత్తంలో నెంబర్ 1 హాస్పిటల్లో, నెంబర్ 1 డాక్టర్లో నేనున్నా. సో నన్ను మించినాడు ఇంకెవడో లేడు, క్యాన్సర్ నయం చేసే డాక్టర్ నన్ను మించినాడు ఎవడో లేడు అని గర్వం అతనిలో లేదు. కృప నీకు ఎక్కడ కనిపించింది? సో నువ్వు ఏ సహాయంలో ఏది పొందుకోవాలన్నా సరే, ఏ సమయంలో ఏది స్వతంత్రించుకోవాలన్నా సరే, నీ అవసరానికి తగినట్టు కృప నీకు సహాయం చేస్తుంది. అది ఆకలి తీర్చటమా, నెమ్మది ఇవ్వటమా, సమాధానపరచటమా, సంతోషం కలగజేయటమా, కృతజ్ఞత చూపించటమా, ఆర్థికపరమైన సమస్యలను తీర్చటమా, ఆరోగ్యకరమైన సమస్యలను తీర్చటమా, అందరూ వదిలివేసినా సరే నువ్వు చేసిన సహాయమే, నువ్వు చూపించిన కృపే నీ పట్ల తిరిగి నీకు సహాయంగా వస్తుంది. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ప్రతిదీ కూడా నువ్వు అబ్జర్వ్ చేయి. ప్రతి దాంట్లో కూడా కృప ఉంటుంది. నువ్వు సహాయం అని అంటావు, నువ్వు కృతజ్ఞత నువ్వు అంటావు. ఈరోజు నువ్వు మేలు చేసావు, అదే మేలు 25 ఏళ్ళ తర్వాత నీకు మేలు తిరిగి నీకు పొందుకున్నావు అని నువ్వు అంటావు. కానీ ఆ మేలుకు ఆధారం కృప. ఆ కృపలో ఇలా నానా విధములుగా ఉన్నాయి. ఓకే, క్షమాపణ, మేలు, సంతోషము, ఆకలి తీర్చటము, వస్త్రహీనతలో ఉన్నవాడికి వస్త్రములు ఇవ్వటం, ఏదైనా సరే ఇది అంటానికి ఏం లేదు. అసలు భాష లేదు, మాటలు లేదు, సరితూగట్లేదు దేవుడి యొక్క కృపను వివరించటానికి. మాటలు లేని పదములు, అర్థము చెప్పలేని, వివరణ ఇవ్వలేని గొప్ప దేవుని యొక్క వరము. అది నీకు దేవుడు ఉచితముగా బహుమానముగా ఇచ్చి ఉన్నాడు. నీ బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు పొందుకున్న, నువ్వు స్వతంత్రించుకున్న ఆ యొక్క కృప విషయమే కృతజ్ఞత కలిగి దేవుడికి నిత్యము స్తుతియాగము చెల్లించు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మన హృదయాల్లో ఫలించును గాక. ఆమేన్.